దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము యేసుక్రీస్తు శిలువ శ్రమల కాల ధ్యానములుగా పాపము లేని పరిశుద్ధుడు యేసుక్రీస్తు అండి. దేవుని కుమారుడిని యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుని వల్ల జీవించడానికి ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. మృతతుల్యమైన మానవ అవతారములో ఉన్నప్పటికీ యేసు పాపము లేకుండా పరిశుద్ధమైన జీవితమును కొనసాగించారండి. చివరకు ఆయన తన శత్రువులను ఇలాగూ సవాలు చేశారు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? యోహాను సువార్త 8:46 ప్రకారం ఆయనలో పాపమును కనుగొనవలనని వారెంత ప్రయత్నించినను వారిలో ఒక్కరు కూడా యేసు జీవితంలో నిజముగా పాపమును కనుగొనలేకపోయారండి. పిలాతు యొక్క న్యాయపీఠం ఎదుట యేసు నిందారోపణ చేయబడిన వాడిగా నిలబడినప్పుడు పిలాతు భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితేనని అతనికి వర్తమానము పంపిందండి. మత్తయి సువార్త 27:19 ప్రకారం మన దేవుడు దర్శనముల ద్వారా కళల ద్వారాను మనుషులతో మాట్లాడువాడు. ఈ రీతిగా దేవుని దృష్టిలో యేసు నీతిమంతులని దేవుడు పిలాతు భార్యకు ప్రత్యక్షపరిచారండి. యేసును పరిశీలించిన పిమ్మట పిలాతు ఆయన ఏ దోషమును కనుగొనలేదని లూకాసు వార్త 23:14 ప్రకారం, యోహాను సువార్త 19:6 ప్రకారం అతడు బహిరంగంగా ఈ సత్యమును ప్రకటించారండి. కానీ ఎప్పుడైతే ప్రధాన యాజకులు, పెద్దలు మరియు ప్రజలందరూ యేసుని సిలువేయమని కేకలు వేయగా అతడు వారి కేకలకు లోబడి తన సమూహం ఎదుట ఈలాగను పలుకుచు తన చేతులు కడుగుకొనెను. ఆ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకున్నాడని చెప్పారండి. మత్తయి సువార్త 27:24 ప్రకారం ఆ రీతిగా యేసును పరీక్షించిన పిలాతు యేసును గురించి అతడు నీతిమంతుడని ప్రకటించారండి. చివరికి యేసుని 30 వెండి నాణెములకు అప్పగించిన ఇస్కరియోతు యూదా ఈలాగన పలికెను, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితనని చెప్పాడండి. మత్తయి సువార్త 27:4 ప్రకారం ఒక దొంగ మరి ఒక దొంగ అతి సులభముగా గుర్తించగలిగాడు. యేసుతో సిలువేయబడిన 2 దొంగలలో ఒకడు ఆయనను చూచి ఇలా ప్రకటించాడు, ఈయనలో ఏ తప్పిదమో చేయలేదు. లూకాసు వార్త 23:41 ప్రకారం కేవలం యేసు యొక్క నిష్కల్మషత్వమును ఆలోచన చేయండి. చివరికి యేసును సిలువ వేయించిన శతాధిపతి కూడా ఇలాగున చెప్పాడు, నిజముగా ఈయన దేవుని కుమారుడే. మత్తయి సువార్త 27:54 ప్రకారం అన్నిటికన్నా మిన్నగా దేవుడు స్వయంగా యేసుని యెషయా గ్రంథం 53:11 నీతిమంతుడైన నా సేవకుడు అని సాక్ష్యం ఇచ్చారండి. కానీ నేరస్తుల స్థలంలో నిలవబెట్టినప్పుడు యేసు ఆ నిందలని ఎందుకు తన మీద వేసుకున్నారు? ఎందుకు దెబ్బలు తిన్నారు? ఎందుకు సిలువ భరించారు? తన ప్రశస్తమైన రక్తంను చిందించుచు ఆయన ఎందుకు తన ప్రాణంను సిలువలో సమర్పించారు? అనగా ప్రియులారా, బిడ్డలారా, విశ్వాసులారా, దీనికి జవాబు చాలా సులభమైనది, మనకు తెలిసిందేండి. నీకును నాకును సర్వలోక సకల మానవాళికి ఈ గ్రంథమునందు వివరించిన ఆశీర్వాదములు మాత్రమే కాక మరి ఎన్నో నిత్యమైన ఆశీర్వాదములు దయచేటకు ఆయన తన రక్తంను చిందించారండి. మరి ఈ శాశ్వతమైన ఆశీర్వాదములను మనమందరం పొందుకొనగలిగినట్లయితే కీర్తన గ్రంథం 107:3 ప్రకారం రాయబడిన రీతిగా యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు కాక, విరోధుల చేతులలో నుండి ఆయన విమోచించిన వారును ఆ మాటలు పలుకుదురు కాక. విమోచింపబడిన వ్యక్తి తన విమోచనమును ఒప్పుకొనుటకును ఈ వచనము స్పష్టంగా తెలియజేస్తున్నది. కనుక యేసు తన రక్తం ద్వారా సంపాదించిన ఆశీర్వాదములను ఎరిగిన వారమే క్రింది వచనములను విశ్వాసముతో ఒప్పుకొని వాగ్దానం చేయబడిన ఆశీర్వాదములను స్వతంత్రించుకుందామండి. ఆమేన్.